హాయ్ అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులు. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన వెజిటబుల్ రాజ్మా కర్రీ చేస్తున్నాను. రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ముందుగా 1 కప్ రాజ్మా తీసుకొని నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు నీళ్లు వేసి 5-6 విజిల్ పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర, సన్నగా తరిగిన అల్లము, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేపుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేపుకుందాం. వేగింది. ఇప్పుడు టమాటా వేసి వేపుకుందాం. టొమాటోస్ వేగిన తర్వాత 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీన్స్, అలాగే 1 కప్పు పొటాటోస్ ఇవి వేసి వేపుకుందాం. ఇవి 2 నిమిషాలు వేపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, సరిపడా సాల్టు, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి వేపుకుందాం. ఇప్పుడు రాజ్మాను ఉడికించిన నీళ్లు ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం. ఇవి హాఫ్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో రాజ్మాలు వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. అన్ని వెజిటేబుల్స్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ కనుక లేకపోతే పెరుగు కూడా ఇందులో వేసుకోవచ్చు. చిక్కటి పెరుగు వేసుకుంటే కూడా బాగుంటుంది. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన వెజిటేబుల్ రాజ్మా కర్రీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.